నమస్తే అండి, నేను మీ శ్రీరామ్. మన లెన్ టు ఎండ్ విత్ జేకే ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. రానున్న అక్టోబర్ 20 మనకు దీపావళి వస్తుంది. దీపావళి సందర్భంగా మీ అందరికీ కూడాను మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీపావళికి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకుందాం. మనకు దీపావళి అనడంలోనే మనం దీపానికి ఉన్న ప్రాశస్త్యం దీపావళి పదంలోనే తెలుస్తుంది. మనం ఒక్కసారి దీపాన్ని స్మరించుకుంటూ మనం ఆ దీపావళి గురించి మాట్లాడుకుందాం. మనం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. నాకు ఈ సందర్భం గుర్తొచ్చినప్పుడల్లా, దీపావళి గుర్తొచ్చినప్పుడల్లా మా చిన్నతనంలో జరిగిన ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. మా బామ్మ గారు, నాయనమ్మ గారు ఈ మనకు అంటే ఎలక్ట్రిక్ దీపాలు వచ్చేసాయి. అప్పటికి 1970-80 నాటికే ఎలక్ట్రిక్ దీపాలు వచ్చేసాయి. ప్రతి ఇళ్లలో కనీసం 60 వాట్ క్యాండిల్, ఎర్ర లైట్ ఒకటి పెట్టుకునేవారు. ట్యూబ్ లైట్ ఒకటి ఉంటే, ట్యూబ్ లైట్ అనేది రిచ్నెస్ అనమాట, లేని వాళ్ళు చిన్న ఎర్ర లైట్ ఒకటి పెట్టుకునేవాళ్ళు. సాయంత్రం 5:30-6 గంటలు అవ్వగానే ఆ ఎర్ర లైట్ కాస్త ఒక స్విచ్ ఉంటే ఆ స్విచ్ ఆన్ చేసుకునేసి ఆ లైట్ కూడా దండం పెడుతుండే. ఆ లైట్ ఆన్ చేసి ఆ లైట్ కు నమస్కారం చేస్తారన్నమాట. మా బామ్మ నమస్కారం చేస్తూ ఉండేది. ఏంటి ఎలక్ట్రిక్ బల్బులకి లేకపోతే ట్యూబ్ లైట్లకి నమస్కారం చేసుకోవడం ఏమిటి అంటే, ఇవాళ వచ్చింది కాదు ఇది. మనము ఈ ఎలక్ట్రిసిటీ లేని టైంలో కూడా మనకు సాయంత్రం వేళ సంధ్య ప్రదోష సమయంలో భగవంతుడి దగ్గర దీపం పెట్టి ఆ దీపానికి నమస్కారం చేసుకొని మళ్ళీ తులసి కోట దగ్గర దీపం పెట్టి అట్లా మనకు ఒక సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయంలో భాగంగానే ఈ శ్లోకంలో మనం ఇందాక చెప్పుకున్నట్లు దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని ఆ సంధ్యాదీపానికి నమస్కారం చేసుకుంటూ మనం దీపానికి నమస్కారం చేసుకునే మన వాళ్ళు ఆ తర్వాత కాలంలో ఇది వరకు నూనె ఒత్తులతో ప్రమిదలు వెలిగించుకున్న కొంతకాలం పాటు, తర్వాత కిరసనాయిల దీపాలతో లాందర్లు వెలిగించుకొని పెట్టుకున్న ఆ తర్వాతి కాలంలో ఎలక్ట్రిసిటీ వచ్చినా కూడా మన వాళ్ళు సాంప్రదాయం ఎన్నడూ పర్చిపోలేదు. ఆ దీపంలో ఆ కనిపించే ట్యూబ్ లైట్ లోనో కనిపించే రెడ్ కలర్ లైట్ లో కూడా, మామూలు 60 వాట్ క్యాండిల్ లైట్ లో కూడా ఆ దీపాన్ని స్మరించుకుంటూ మన వాళ్ళు నమస్కారం చేసుకునే వాళ్ళు భగవంతుడికి. అంత సంప్రదాయమైనటువంటి, అంత గొప్ప సనాతనమైనటువంటి సంస్కృతి కలిగిన దేశం మన భారతదేశం. కేవలం ఇప్పుడు దీపావళి అంటే ఇవాళ జనరేషన్ కి గుర్తొచ్చేది ఏమిటంటే కేవలం పటాకులు కాల్చడం లాంటిది, లేకపోతే బాంబులు కానివ్వండి, అవాయిసు మరి ఇవి కాల్చడమే గుర్తొస్తున్నాయి తప్ప దీనికి సంబంధించిన ఒక జ్ఞానం గుర్తు రావడం లేదు. సో మనం దీపావళికి సంబంధించి మనము విశేషమైన కథ మనందరికీ తెలిసిన కథే. ఆ కథ గురించి మనం మాట్లాడుకుందాం. దీపావళి మనకు కేవలం మన అజ్ఞానాంధకారాన్ని తొలగించి మన జ్ఞాన మార్గం వైపు మరలించడం, మన జీవితంలో ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించే దిశగా చేసేటువంటి ప్రయత్నమే కాకుండా కూడాను ఇందులో మన మహిళా శక్తిని మనం సమ్మానించుకునేటువంటి ఒక విశేషమైన కథ అంతర్భాగంగా ఉంది. మనకు ప్రాగ్జ్యోతిషపురంలో, మనం అస్సాం అని చెప్పుకుంటున్నటువంటి ఆ ప్రాగ్జ్యోతిషపురంలో నరకాసురుడు, ఈ రాక్షసుడు ఉండేవారు. ఆ నరకాసుడు 16,000 మంది ఈ బాలికలందరినీ కూడా చెరపట్టి ఉన్న సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్వాపర యుగంలో ఈ స్వామి సత్యభామ సహితంగా యుద్ధానికి వెళ్ళి నరకాసురుని వధిస్తాడనమాట. ఆ సందర్భంలో కూడాను మీకు విశేషంగా జరుగుతుంది ఏమిటంటే, ఆ స్వామికి ముందుగానే పూర్వజన్మ జ్ఞానం పూర్తిగా తెలుసు. నరకాసురుడు ఎవరంటే, నరకాసురుడు ఇదివరకు కృతయుగంలో స్వామి వరాహస్వామిగా, అలాగే నరసింహస్వామిగా, వరాహస్వామిగా వచ్చినాడు. మన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడైన రాక్షసుడు, వీళ్ళు కూడా మనం ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాం. వైకుంఠంలో ఉంటుంది జైవిజులు తన మొదటి జన్మలో కృతయుగంలో వాళ్ళు హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. ఈ హిరణ్యాక్షుడైన రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మన భూదేవిని, వేదాలను భూదేవిని తీసుకువెళ్ళి ఆయన సముద్రంలో దాక్కుంటాడు దొంగిలించి. అప్పుడు వాటి నుంచి భూదేవిని, వేదాన్ని పరిరక్షించడానికి స్వామి వరాహస్వామి వరాహావతారం తీసుకుని విష్ణుమూర్తి ఆ వేదాన్ని, భూదేవిని పరిరక్షిస్తాడు. ఆ సందర్భంలో భూదేవి స్వామికి దగ్గర అవుతుంది. స్వామికి దగ్గరమై వారిద్దరికి సంతానం కలుగుతాడు. సంతానం కలిగినప్పుడు ఆ సంతానము ఈ నరకుడు అనమాట. ఆ సంతానమే ఈ నరకుడు. ఆ రకంగా వచ్చినటువంటి సంతానం నరకుడు. అప్పుడు ఆ సమయంలో విష్ణుమూర్తి చెప్తాడు, వరాహస్వామి చెప్తాడు, ఈ నరకుడు తల్లి చేతనే మరణం పొందుతాడని. తల్లి చూస్తూ తల్లి ఎక్కడైనా చంపుతుందా? తల్లి ఎక్కడైనా చంపదు కదా. మనము మీకు ఇంకో సందర్భంలో ఇక్కడ చెప్పుకోవాలి. మనం ఏదైనా ఇప్పుడు భూమాతకి ఎప్పుడైనా కోపం వస్తే
బిడ్డను కూడా సహించదు అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం అన్నమాట. తల్లికి విశేషమైన దుఃఖం కలిగజేసి మిగిలిన వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించినప్పుడు అమ్మ కూడా సహించదు. ఇక్కడ నరకాసుర వధప్పుడు కూడాను అదే అవుతుంది అనమాట. స్వామి శ్రీకృష్ణ పరమాత్మ మూర్ఛ ఇల్లినట్టు ఆయన నటిస్తారు. నటించినప్పుడు ఆ అమ్మ సత్యభామాదేవి భర్తని రక్షించుకోవడానికి వీరవనిత ఇక్కడ ఈ సందర్భంలో చెప్పుకోవాలి, సత్యభామాదేవి అస్త్ర విద్యను కూడా నేర్చుకున్నది. ఆవిడ రాచకన్న అయి ఉండి కూడాను, రాచకన్న అయినా కూడాను కేవలం అంతఃపురానికి పరిమితం కాకుండా సకలమైనటువంటి అస్త్ర విద్యను నేర్చినదై భర్తకి యుద్ధంలో సహకారం చేయగలిగినటువంటి ఆరితేరిన గొప్ప మహిళ ఆవిడ ఈ ధనుస్సు తీసుకొని నరకాసురుడి మీదకి యుద్ధం చేసి నరకాసురుని ఆవిడ చేత మీద ఆవిడే బాణం వదిలేసి నరకాసురుని వధిస్తుంది. ఇక్కడ ఆ నరకాసురుని వధించిన సందర్భంలో సత్యభామాదేవి వధించిన తర్వాత ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ 16,000 మంది ఎవరైతే కూడాను విడబడ్డారో నరకాసురు చరణించి వాళ్ళందరినీ స్వామిని అక్కును చేర్చుకుని వారందరికీ ఆశ్రయాన్ని కల్పిస్తారు. సో ఆ విధంగా మనము ఈ వాళ్ళందరికీ వాళ్ళ గాఢాంధకారంలో చీకటి గృహంలో మగ్గే వాళ్ళ ఆ ప్రాగ్జ్యోతిషపురంలో వారందరికీ వెలుగుల్లోకి తీసుకొచ్చి వారందరి జీవితాలు వెలుగు నింపారన్న శుభ సందర్భంలో మనము ఈ దీపావళి చేసుకుంటూ ఉంటాము. ఇది మనకు దీపావళికి సంబంధించి విశేషంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక కథ. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది మహిళా సాధికారత ఏ విధంగా చేయను, మన సనాతన సంప్రదాయంలో మహిళకు మన ఆడవాళ్ళకి ఏ విధంగా మనం గౌరవించుకుంటున్నాము, లేకపోతే స్త్రీ విద్య అనేది అంతర్లీనంగా ఎట్లా ఉందో మరొకసారి చూద్దాం. మనం ఇందులో ఈనాడు ద్వాపర యుగంలో మనం చెప్పుకున్నట్టు సత్యభామాదేవి ఆనాడే సకల విద్యలు నేర్చుకున్నది. మనం సత్యభామాదేవి ద్వాపర యుగం, అంతకు ముందు మనకు త్రేతాయుగం ఉన్నది. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి సీతారామచంద్రులు ఉన్నప్పుడు కూడాను మనకు ఆ సందర్భంలో కూడా మనకు ఆడవాళ్ళు విద్య నేర్చుకునేవాళ్ళు. అమ్మవారు అప్పటికే సంధ్యావందనం అంటే ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చేసే సమయంలో అమ్మవారికి కూడా సకల మంత్రాలు వచ్చేటువంటి అమ్మగారు కూడా అటువంటివి సంధ్యావందనం చేయగలిగి ఉన్నారనమాట. అదే సమయంలో సీతమ్మ వారికి పిన్నత్త గారైనటువంటి కైకేయీదేవికి వచ్చిన సందర్భం ఏమిటి? కైకేయీదేవి దశరథ మహారాజుకి 3వ భార్య. ఆవిడికి దేవాసుర సంగ్రామంలో దశరథ మహారాజు అసురులతో యుద్ధం చేయడానికి దేవతల పక్షాన్ని నిలబడి పోరాడతాడు. దేవతలందరూ వెళ్ళి దశరథ మహారాజు యొక్క శక్తి యుక్తులు అస్త్ర నైపుణ్యం అన్ని ఎరిగిన వారే ఆయన దగ్గరికి వెళ్ళి మాకు సహకారం చేయవలసిందిగా ప్రార్థన చేయడంతో దశరథ మహారాజు ఒప్పుకొని అక్కడికి వెళ్ళి ఆ యుద్ధంలో తనకు తోడుగా కైకేయీదేవిని తీసుకుని వెళ్తారు స్వామి దశరథ మహారాజు. తీసుకువెళ్ళినప్పుడు ఆ సందర్భంలో యుద్ధంలో తనకు సహాయం చేసినందుకు తన కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసినందుకు స్వామి దయతో ఆవిడికి 2 వరాలు ఇస్తారు. ఆ 2 వరాల మూలంగానే రామచంద్రమూర్తి తర్వాత కాలంలో ఆ వనవాసానికి వెళ్ళి అరణ్యవాసం చేయడం, అలాగే భరతునికి పట్టాభిషేకం చేయమని చెప్పి ఆవిడ కోరడం. అంటే ఈ అంతర్లీనంగా అంటే కైకేయీదేవి కూడా త్రేతాయుగంలోనే అస్త్ర విద్యలు అన్ని నేర్చుకున్నది. అంటే మనము స్త్రీకి విద్య నేర్పించడం అనేది మనం ఏ యుగంలో ఉందో మనం చూసుకోవచ్చు. మనం ఈనాడు కలియుగంలో ఉన్నాం. ద్వాపరంలో సత్యభామాదేవి విద్యలు నేర్చుకున్నది, త్రేతాయుగంలో కైకాదేవి నేర్చుకున్నది. ఇట్లా మనం చూస్తూ పోతే మనకు స్త్రీలు విద్యలు నేర్చుకోవడం అనేది ఈ రోజు వచ్చిన సాంప్రదాయం కాదు. సృష్టికి ఆది మూలం నుంచి కూడా మన స్త్రీలు అనేక రకాల విద్యల్లో నైపుణ్యం సంపాదించుకున్నారు. మనం వేదమాతగా గాయత్రీ దేవిని కొలుచుకుంటున్న సందర్భంలో మనం ఓం భూర్భువస్వ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమై ధియో యో నః ప్రచోదయాత్ అంటూ రోజు మనం సంధ్యావందనం చేసేటప్పుడు ఉచ్చరించే వేద మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను గాయత్రీ దేవి కరుణతో మనం పొందినటువంటివి. ఆ విధంగా మనకు ఈ రోజు మాట్లాడుతున్నారు ఏమిటి, స్త్రీలు దాన్ని ఏమంటారు, పలానా గుళ్ళోకి వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు. మనకు ఎక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. స్త్రీలు అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్చుకోవచ్చు, అన్ని రకాలైనటువంటి ఉపాసనలు చేయవచ్చు. కానీ కొన్ని వారి సంప్రదాయం నుంచి కొన్ని నియమాలు విధించినప్పుడు అవి వారి క్షేమం కోసం విధించినటువంటి నియమాలు, వాటిని తప్పకుండా పాటిస్తూనే ఉన్నాము. ఇవాళ మన భారతదేశంలో కూడా స్త్రీ విద్య అంతే ఉన్నతంగా ఉంది. మనం అంటే బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి మనం కూడా ఈ రోజు దానికి విశేషమైన ప్రాధాన్యాన్ని ఇచ్చి మనం ఆడపిల్లని చదివించుకుంటున్నాం, ఆడపిల్లని సంరక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మనకు దీపావళి రోజు మనం ముఖ్యంగా చేసేది లక్ష్మీ పూజ. అది కూడా మనకి ఇవాళ 20వ తారీఖు రోజు అమావాస్య మనకు 3:40 నుంచి సాయంత్రం నుంచే ఉండడం చేత మనకు 20వ తారీఖు రోజు సాయంత్రం మనం అమావాస్య, ఎందుకంటే అమావాస్య ప్రదోష కాలంలో ఉన్నప్పుడే మనకు దీపావళి కింద లెక్క. అందువల్ల మన 20వ తారీఖు రోజే
మనం ఆ దీపాలు వెలిగించుకోవడం, మనం బాణాసంచ వెలిగించుకోవడం లాంటివి చేస్తున్నాం. అదే సమయంలో సాయంత్రం 7:30 నుంచి 8 గంటల మధ్య, 8 గంటల 18 నిమిషాల మధ్యలో మనం తెలుగు వాళ్ళ ఇంటి మనం ఆ సమయంలో కూడా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అది వారి వారి సాంప్రదాయం ప్రకారం, వారి క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. మనకు సంబంధించిన వరకు లక్ష్మీ పూజ కానివ్వండి, నరక చతుర్దశి కానివ్వండి, మనకు దీపావళి పండుగ మనకు 20వ తారీఖు కింద లెక్క అవుతుంది. మనకు ఆ విధంగా మనం చేసుకుంటూ ఉండవచ్చు. దీపావళికి సంబంధించి మనకు విశేషమైన మనకు విశేషమైన సందర్భం ఏమిటంటే, మనం ఈ దీపాలు మన ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు మొదలుకొని కార్తీక పౌర్ణమి వరకు ఆ రోజు ఒక్కరోజు దీపాలు వెలిగించి మానేయకూడదు. మనకు చెప్తూ ఉంటారు, మనం బాణసంచ వెలిగించినప్పుడు ఇంట్లో చిన్నప్పుడు మాకు చెప్పేవారు, అన్ని ఇవాళ కాల్ చేయకండి రా, పౌర్ణమికి మళ్ళీ కాల్చుకోవాలి, ఉంచుకోండి అని చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే అలాగే దీపాలు కూడా ఏమిటంటే ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు మనం మొదలుపెట్టి మరి కార్తీక శుద్ధ పాడ్యమి, మళ్ళీ కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు ఈ 15 రోజులు కూడా రోజుకి కనీసం 5 దీపాలు, మనం 5 దీపాలు వెలిగించి 5 దీపాల్లో మనం 2 మన గుమ్మం ముందు, 2 గుమ్మానికి అటుపక్క ఇటుపక్క 2 దీపాలు వెలిగించుకోవాలి. మరొక దీపం మనం తులసి కోట ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టుకొని మనం నిత్య ఆరాధన చేసుకుంటూ మన పూజా మండపం, మన ఇంట్లో ఉండే పూజా మందిరం ఏదైతుందో మందిరంలో కూడా స్వామికి ఇరుపక్కల ఈ 2 దీపాలు వెలిగించుకోవడం ఈ 15 రోజులు చేయడం వల్ల విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీరు ఆ విధంగా చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.